సో మాసేమరాలో మా స్టే ఈ రోజుతో పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ మాసేమరా ఒక గేమ్ డ్రైవ్కి వెళ్తున్నాం. దాని తర్వాత అక్కడ నుంచి లేక్ నైవాషా. సో ఇప్పుడే నడుచుకుంటాం, మొత్తం బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుని చెక్అవుట్ చేయడానికి వెళ్తున్నాం. చెక్అవుట్ చేసి విల్ సీ యూ ఇన్ మాసేమరా విత్ అనదర్ గేమ్ డ్రైవ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మాసేమరా. సన్ ఇప్పుడే పైకి వస్తుంది, సన్ రైజ్ అవుతా ఉంది. ఈరోజు మనం వీఆర్ గోయింగ్ టు సీ లయన్, లెపర్డ్ చూడడానికి వెళ్తున్నాం. లెపర్డ్స్ తప్ప సో లెపర్డ్స్ కూడా నేనైతే లెపర్డ్ ని కూడా చూసాను, నా పక్కనే ఉంది. లెపర్డ్ తప్ప అన్ని చూసాము. అదొకటి చూస్తే ఆఫ్రికన్ సఫారీ సక్సెస్ఫుల్ అయిపోతుంది. మొత్తం బాడీలో పార్ట్స్ అన్ని ఊగుతున్నాయి. ఈరోజు మార్నింగ్ మనకు అద్భుతమైన వ్యూ అండి, అద్భుతమైన సైటింగ్ కనబడుతుంది. చూసారా, 2 ఇంపాలాస్ కొట్టుకుంటున్నాయి. 2 కాదు 4 ఉన్నాయి, 2 పేర్లు. మనం నిన్న గేమ్ డ్రైవ్ చేసేటప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఏమని ఒక మేల్ ఇంపాలాకి చాలా ఫీమేల్ ఇంపాలాస్ ఉంటాయి, మేల్ ఇంపాలాకి హార్న్స్ ఉంటాయి, ఫీమేల్ ఇంపాలాస్ అయితే హార్న్స్ ఉండవు అనుకున్నాం కదా. సో ఇక్కడ ఇవన్నీ బ్యాచులర్ ఇంపాలాస్ అండి. ఇప్పుడు ఇవి ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాయి? మీటింగ్ సీజన్ దగ్గరలో ఉందంట. ఇయర్లీ వన్స్ వస్తుంది మీటింగ్ సీజన్ అనేది. సో ఈ మీటింగ్ సీజన్ వచ్చే ముందు ఈ బ్యాచులర్ ఇంపాలాస్ అన్ని ఇలా ప్రాక్టీస్ చేస్తాయి. ఫ్యామిలీ ఉన్న ఇంపాలా దగ్గరికి వెళ్ళి నేను నీతో పోరాడతాను రారా బయటకు అని చెప్పి దాంతో ఫైట్ చేసి గెలిస్తే అక్కడ ఉన్న లేడీ ఇంపాలాస్ తో ఇది మీటింగ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 1 year వరకు కూడా. ఇంకా ఈ బ్యాచులర్ ఇంపాలా కొత్త ఫ్యామిలీ ఫామ్ చేసుకుంటది. ఒకవేళ ఓడిపోతే మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం ఇంకా రెడీ అవుద్ది అనమాట. సో అందుకు ప్రస్తుతానికి మీటింగ్ సీజన్ దగ్గరలో ఉండడంతో ఈ బ్యాచులర్ ఇంపాలాస్ అన్ని ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ ఫైట్ ఓన్లీ కొమ్ములు హార్న్స్ తో జరుగుద్దండి. సో 2 ఇంపాలాస్ హార్న్స్ తో కొట్టుకుంటాయి అనమాట. ఓ దే ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆల్సో దే ఆర్ ఫైటింగ్ మ్యాన్. నౌ ఇట్స్ బికమింగ్ సీరియస్. గింటుకుంటూ పోతుందన్న. ఓరి అమ్మ, ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ద ఫైట్ ఈస్ మచ్ బెటర్, బట్ దే ఆర్ నాట్ కమ్. ఓహో అది నాలుగు సింహాలు జింకను తింటున్నాయి. జింకనే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ తింటుంది. మీకు ఒక టిప్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా మాసేమరాకి వస్తే స్టే మాత్రం మాసేమరా చాలా దగ్గరలో ఉండేలా చూసుకోండి. కుదిరితే మాసేమరాలో కూడా కొన్ని రిసార్ట్స్ ఉంటాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ అవుద్ది. బట్ మాసేమరాలో ఉంటే గనక ఏదన్నా హంటింగ్ బాగా ఎర్లీ మార్నింగ్ లేదంటే లేట్ ఈవినింగ్ జరుగుద్ది. సో మీరు అది మిస్ అవ్వకూడదంటే మీరు చాలా స్పీడ్గా రావాలి ఈ హంటింగ్ ప్లేస్కి. ఈ 3 లక్షల ఎకరాలున్న ఈ మాసేమరా నేషనల్ రిజర్వ్లో ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటుంది హంటింగ్. మీకు ఇన్ఫర్మేషన్ దొరికిన వెంటనే టక్ మనం రావాలంటే మీరు దగ్గరలో ఉండాలి. సో నాకు తెలియక మాసేమరా బయట ఎక్కడో ఉన్నాను నేను. అక్కడ నుంచి వచ్చేసరికి ఇవి హంటింగ్ జరిగిపోయింది, చూసారు కదా. సో జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ గా చంపేసి మొత్తం ఈ 4 ఆడసింహాలు కలిసి తింటున్నాయి. కాకపోతే హంటింగ్ మిస్ అయ్యాం మనం. చూసారా, కాలుతో దువ్వుతుంది నేలని. ఎందుకు? ఆ జింకనే చంపిన తర్వాత పడిపోయిన రక్తం హైనస్ ఉన్నాయి కదా, హైనస్ పసిగట్టి చాలా త్వరగా వచ్చేస్తాయి. సో ఆ రక్తం స్మెల్ తెలియకూడదని మట్టితో దువ్వుతుంది అనమాట. ఇది వల్చర్ అనమాట. వల్చర్ ఎంత దగ్గరగా ఉందో మనకి. మనం ఇందాక చూసిందేమో ఫీమేల్ లయన్స్ అండి. వాటికి చూసారా గెడ్డం లేదు. ఇవి మేల్ లయన్స్ అనమాట. దీనికి బాగా గెడ్డం ఉంది బాగా. మేల్ లయన్ అయితే నార్మల్గా లయన్ కింగ్ అంటారు కదా, అదే ఫీమేల్ లయన్ని లయన్నెస్ అంటారు.
ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఎక్కువగా హంటింగ్ వచ్చేసి ఫీమేల్ లయన్సే చేస్తాయండి. మేల్ లయన్స్ హంటింగ్ చేస్తే కానీ చాలా చాలా తక్కువ. మేల్ లయన్స్ ఎప్పుడు హంటింగ్ చేస్తే పెద్ద పెద్ద ఇప్పుడు మైగ్రేషన్ టైంలో చూసారా చాలా యానిమల్స్ వెళ్తాయి కదా, అలాంటి హెవీ గుంపు ఉన్నప్పుడు కానీ లేదంటే పెద్ద పెద్ద యానిమల్స్తో తలబడాల్సి వచ్చినప్పుడు కానీ ఈ మేల్ లయన్స్ అటాక్ చేస్తాయంట. కానీ ఫీమేల్ లయన్స్ మాత్రం అలా కాదు, ఒక స్ట్రాటజీతో ఒక 4-5 ఫీమేల్ లయన్స్ కలిసి ఒక యానిమల్ సింగిల్గా ఉన్నదాన్ని చూసుకుని అటాక్ చేస్తాయి. అదే మేల్ లయన్స్కి అయితే స్ట్రాటజీ ఏం అవసరం లేదు, ఎగబడిపోవడమే, మీద పడిపోయి దూసుకుని వెళ్ళిపోవడమే అటాక్ చేయాలనుకుంటే కనుక. సింహాన్ని లేపడం కోసం వాళ్ళు 2 టైర్లని అలా చేసి 2 కార్లని ఏదో రకంగా లెక్కబడుతున్నారు సౌండ్ చేసి. ఈ లైన్ చూసారా, అబ్బా బాగా ముసలిది అయిపోయిందండి పాపం. ఎంతమందిని చంపి ఎన్నిసార్లు వేటాడి ఉంటుంది అంటారో. అసలు లయన్ కింగ్ కాస్త ఇప్పుడు మన ముఫాసా చాలా ఓల్డ్ అయిపోయింది. ముఫాసా ఓల్డ్ అయిపోతేనే వాళ్ళ కొడుకు చూసారా నిద్ర లేచాడు పక్కన, మామూలుగా లేదు, ఊపు గట్టిగా ఉంది. You are now happy. Very, very happy. Very happy? Today is the best day. Yeah. So I've seen elephants very closer, very, very closer. Yes. And I've seen 2 impalas fighting with each other. Yes. Antelopes. And today, just now, 2 lions, the 2 Mufasas. Very crazy. చెట్ల మధ్యలో మనకి సింబా కనబడుతుంది, కబ్బు, లయన్ కబ్బు. చాలా బాగుందండి, చాలా క్యూట్గా కనబడుతుంది. ఇటు వస్తే బాగుండు. అబ్బా భలే బద్దకు విరుచుకుంటాం చూసారా, వావ్, వెరీ వెరీ క్యూట్. మీకు ఇల్లులు కనబడుతున్నాయి కదా, ఈ ఇల్లుల్లో రేంజర్స్ ఉంటారనమాట. రేంజర్స్ అంటే ఇక్కడ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, మళ్ళీ ఎవరన్నా హంటింగ్ చేస్తుంటే ఆ హంటింగ్ చేయకుండా యానిమల్స్ని కాపాడడానికి ఉంటారు కదా, వాళ్ళు రేంజర్స్ అంటారు. వాళ్ళు ఉండి హౌసెస్ అన్నమాట ఇవి. ఆ దూరంగా కనిపించే యానిమల్స్ పేరు టోపీ. మనం నిన్న తెలుసుకున్నాం కదా టోపీ గురించి. ఎవరైనా వీడియో మిస్ అయ్యి ఉంటే పైన ఐకార్డులు ఇస్తాను చూడండి. అక్కడ చూస్తారా ఒకటి చిన్న రాయి మీద నుంచి ఉంది. అలా ఎందుకు నుంచి ఉందంటే లయన్స్ వచ్చినప్పుడు ఈజీగా కనపెడదామని అలా కొండపైన నుంచి ఉందన్నమాట, రాయి పైన. వావ్ వావ్, అదిరిపోయిందండి. ఈ రోజు పని టైం చాలా బాగుంది. ఇంచుమించు ఒక 10 పైనే ఉంటాయి ఎలిఫెంట్స్. ఇదంతా ఒక ఎలిఫెంట్ ఫ్యామిలీ, ఏనుగు గారి కుటుంబం. బాగుంది. ఈ ఎలిఫెంట్ ఫ్యామిలీని అన్నిటికంట ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ ఫీమేల్ ఎలిఫెంట్ ఏది ఉందో అది ఈ గ్రూప్ని లీడ్ చేస్తుందంట. ఇవి రోజుకి 300 పౌండ్లు అంటే 136 కేజీల ఫుడ్ తింటదంటండి. ఇంకా ఇక్కడ అడవిలో ఉంటది కాబట్టి ఇక్కడ గ్రాసు, పళ్ళు అన్నీ తింటది అనమాట. 136 కేజీల. ఓయ్ బాబోయ్. ఒక ఏనుగుల గుంపు ఎప్పుడు మినిమం 10 నుంచి 70 ఏనుగులు ఉంటాయంటండి ఒక గ్రూప్లో. అదృష్టం బాగుండి మనకి ఈరోజు ఒక 10 పైన కనబడుతున్నాయి. ఎంత క్లోజ్గా ఎంత దగ్గరగా ఉంటామని ఎప్పుడు ఊహించలేదండి. అమేజింగ్ సైటింగ్, అసలు ఒళ్ళంతా పులకరించిపోతుంది. వావ్. సో ఇప్పుడు మీకు కనిపించే ఈ ఏనుగుల గుంపులో పిల్ల ఏనుగులు ఉన్నాయి కదా, చిన్న చిన్న ఏనుగులు. ఆ చిన్న ఏనుగుల్లో మేల్ ఉండొచ్చు, ఫీమేల్ ఉండొచ్చు. బట్ ఆ పెద్ద ఏనుగుల్లో ఓన్లీ ఫీమేల్స్ ఉంటాయి. ఎందుకంటే ఏనుగు ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ వచ్చిన టైంలో ఒకవేళ అది మేల్ ఎలిఫెంట్ అయితే ఈ గ్రూప్ నుంచి బయటకు వెళ్ళిపోద్దండి, సింగిల్ గా బతుకుద్ది అనమాట. దానికి 25 ఇయర్స్ అలా వచ్చే వరకు కూడా సింగిల్ గా బతుకుద్ది. సోలో లైఫ్ అనమాట, బ్యాచిలర్ లైఫ్. ఆ తర్వాత అది ఇలా ఒక గుంపు ఉన్న ఫీమేల్ ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్తుంది అనమాట.
మనం ఇందాక ఎలిఫెంట్స్ గుంపుని చూసినప్పుడు అనుకున్నాం కదా, ఒక మేల్ ఎలిఫెంట్ 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత గుంపు నుంచి బయటకు వచ్చేస్తుందని. సో ఇప్పుడు చూసారా, సింగిల్ గా ఒక ఎలిఫెంట్ తిరుగుతుంది ఇక్కడ అడవిలోనే. ఇది అలా బయటకు వస్తుంది అనమాట. ఇక్కడ ఇట్రా. ఏ దేర్ ఇస్ నో ఫిఫ్త్ లెగ్ ఫర్ యూ. వస్తున్నాను దగ్గరికి వస్తున్నాను. అబ్బాబ్బాబ్బా, వెయిట్ డోంట్ గో. ఇస్ ఇట్ డేంజరస్? సో బ్యాచులర్ ఎలిఫెంట్స్ కొంచెం బాగా అగ్రెసివ్ గా ఉంటాయి. మనం దానికి అంత క్లోజ్ గా వెళ్ళటం మంచిది కాదంట. ఇవి 25 years దాటిన తర్వాత ఫీమేల్ ఎలిఫెంట్స్ ఉన్న గుంపు దగ్గరికి వెళ్తాయి అనమాట మీటింగ్ కోసం. ఒక ఫీమేల్ గుంపు ఉన్న ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మీటింగ్ చేయడానికి ఒప్పుకోరు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఓల్డ్ అండ్ స్ట్రాంగెస్ట్ ఎలిఫెంట్ లీడర్ ఉంటుంది కదా, లీడర్ పర్మిషన్ కావాలి. ఎవరితో మీటింగ్ చేయొచ్చు, ఎవరితో చేయకూడదు, అవన్నీ లీడర్ డిసైడ్ చేస్తుందంట. మన మనుషుల్లోనే కాదు, ఈ జంతువుల్లో కూడా చూసారా, ఇంకా అమ్మాయిల కోసం యుద్ధాలు చేయాల్సి వస్తుంది మరి, లేడీ ఎలిఫెంట్స్ కోసం అయినా, లేడీ ఇంపాలాస్ కోసం అయినా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ మేల్ ఎలిఫెంట్స్ని ఉండనివ్వండి, బయటకు పంపించేస్తాయంట ఫీమేల్ ఎలిఫెంట్స్. నచ్చితేనే ఉంచుకుంటాయంట. అమ్మో ఎంత ఉందో చూసారా ఈ ఎలిఫెంట్స్లో కూడానే. మనోడి దగ్గర ఒక వాకీ టాకీ ఉంది మన డ్రైవర్ దగ్గర. మీరు సరిగ్గా వింటే మీకు కొన్ని సౌండ్స్ వినబడతాయండి మైక్ నుంచి. మాసిమరా మొత్తంలో ఎక్కడైనా సరే హంటింగ్ జరిగినా, లేదా ఎక్కడైనా యానిమల్స్ని స్పాట్ చేసినా సరే వెంటనే మనకు అప్డేట్ వస్తుంది అనమాట వాకీ టాకీ నుంచి. సో ఇమీడియట్గా మనం ఆ స్పాట్కి వెళ్ళిపోవచ్చు. మాసేమరాలో ట్రాఫిక్ జామ్. మొత్తం నిన్న మొన్న చూడలేనన్ని కార్లు ఈ రోజు ఒకే చోట ఉన్నాయి మొత్తం అన్ని. ఇప్పటికే మీకు లయన్ చాలాసార్లు చూపించాను కదా నిన్నటి వీడియోలో కూడా అని చెప్పి, ఇంకా లయన్స్ని చూపించొద్దు అనుకున్నానండి. కానీ ఈ సైటింగ్ చూస్తే నాకు బుర్ర పాడైపోయింది. మామూలుగా లేదు, ఇంచుమించు 10-12 లయన్స్ కూర్చుని మీటింగ్ పెట్టుకున్నాయి. అమేజింగ్ సైట్ అండి, అదిరిపోయింది. అమేజింగ్. ఈరోజు మనకి మాసేమరాలో గేమ్ డ్రైవ్ అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న టైంకి అసలు మామూలుగా లేదు. చూసారు కదా, ఆ లయన్ కూర్చుని పొజిషన్ బట్టి అర్థమైపోయింది ఇది హంటింగ్ వెళ్ళడానికి రెడీగా ఉందని. ఇంక ఈ దెబ్బతో ఇంకా ఎలాగైనా హంటింగ్ చూడాల్సిందే అని చెప్పేసి ఇంకా పట్టుకుని కూర్చున్నాం మా వాడిని, డ్రైవర్ని, ముందుకు వెళ్ళొద్దు ఎక్కడే ఉందామని. అది అసలు ఎలా నడుస్తుందండి, కిందకి వంగుని మరీ వెళ్తుంది. ఎవరికి కనిపించకూడదు, వేరే యానిమల్స్ చూడకూడదని. బాబ్బా. అటు సైడ్ ఏమో పందులు, పుంబాస్ ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో ఈ చివర యాంటిలోప్స్ ఉన్నాయి, జింకలు, పెద్ద జింకలు. అవి టోపీస్. నక్కి వెళ్తుందమ్మా. నక్కి అది పుట్టుకమ్మా. అది అలా చూస్తుంది మరి. మన సింహం ఉందని కనిపెట్టిందా లేదా చూడటం తెలియదు మరి. అలా తిరిగింది, కనిపెడితే పరిగెడతాయి, నిదానంగా వెళ్తుంది. కనిపెట్టలేదు. లేచింది. ఎలా కూర్చుందో చూసారా, ఎగబడి మీదకి దూకడానికి కూర్చున్నట్టు కూర్చుంది. అది నీ మాట కదా, హైట్ చూడు, అట్టెందుకు చూస్తావు నువ్వు నీ అబ్బా. అరే జింకల దగ్గరికి వెళ్తుంది అనుకుంటే డైరెక్షన్ మార్చుకుని పొంబాల దగ్గరికి వెళ్తుందండి. ఈ మొక్కల పైన, ఇక్కడ మొక్కలు ఉన్నాయా, ఈ మొక్కల పైన ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. మామూలుగా సింహం కానీ రెస్ట్ తీసుకున్నా ఉంటే పడుకుంటుంది. ఇది అరగంట నుంచి అలా మెడపై పైకెట్టి చూస్తూనే ఉంది, దేని వెంటాడదాం. చూసి మాకు పేషెన్స్ పోతుంది, కానీ దీనికి మాత్రం పేషెన్స్ ఎక్కడ తగ్గట్లే. దీనికి రెండు ఆప్షన్లు ఉన్నాయి ప్రస్తుతానికి. పందెం తిన్నావా, జింక తిన్నావా? జింక ఏమో చూస్తుంది. పంది మాంసం బలం ఎక్కువ, జింక మాంసం టేస్టీగా ఉంటుందని సింహం భావిస్తుంది. అలా అంటావా? కానీ జింక సింహం కంటే ఎక్కువ స్పీడ్గా పరిగెడుతుంది అంట. సో డిఫికల్ట్ టు క్యాచ్, ఎందుకంటే ఇది ఎక్కడ ఉంటే ఆ జింక మామయ్య ఎక్కడో దూరంగా ఉంది. కష్టం ఎక్కువ ఉంది కాబట్టి టేస్ట్ ఎక్కువ ఉంటుందని. టేస్టే కాదు, 2 రోజులు ఎక్కువ తినొచ్చు. బాగా నిద్ర పట్టుద్దంట. కానీ 2 రోజులు తినాం మనకులాగా. మనుషులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటారు, ఇక్కడ పాసిపోద్ది, కుళ్ళిపోద్ది, వదిలేస్తుంది అంటే. అమ్మయ్యమ్మ నక్కి దాక్కుని వెళ్తుంది. పందులు అవుట్ ఇవ్వాల, పందులు అవుట్. అమ్మయ్యమ్మ ఎలా దాక్కుందిరా బాబు. ఇది కదా ఇంట్రెస్టింగ్, ఇది కదా ఎగ్జైటింగ్. నిన్న మొన్న ఒక లెక్క అయితే ఈ రోజు ఇంకొక లెక్క. అమ్మనియమ్మ ఒరే పాక్కుని వెళ్తుంది. ఒరే
పసిగట్టేసిందండి. చూసింది పుంబ సింహం వచ్చేస్తుందని పరిగెట్టేస్తుంది. కానీ చూడండి, పుంబాకి మెమరీ 8 సెకండ్స్ ఆగిపోయింది. చూసారా, 8 సెకండ్స్ తర్వాత అది ఏం చేస్తుందో కూడా మర్చిపోద్ది. ఆగిపోయింది. మళ్ళీ పరిగెడుతుంది చూడండి, మళ్ళీ ఆగిపోద్ది కొంతసేపట్లో. ఎంత తక్కువ మెమరీ అంటే వీటికి, ఎందుకు ఆ పని చేస్తుందో కూడా మర్చిపోతాయి. చూసారా, మళ్ళీ ఆగిపోయింది. ఇంకా పని అవ్వదు. ఇంకా సింహం ఇక్కడ చెట్లలో దాక్కుతుంది. పొంబాలేమో ఇంక వెళ్ళిపోతున్నాయి, ఏదో అత్తారింటికి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నాయి అలా. ఇంకా సక్సెస్ఫుల్లీ ఫెయిల్డ్ అటెంప్ట్ బై ద టైగర్, సారీ బై ద లయన్. ఇగో ఎంత తింగర జంతువులు అంటే, ఇగో ఈ ఏమో వెనక్కి వస్తున్నాయి, అక్కడేమో సింహం వెళ్ళిపోవడం. వెయిట్ కమింగ్ బ్యాక్. లయన్ ఏమో ఇక్కడ ఉంది, పుంబాస్ ఏమో మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. ఏంట్రా ఎంత తింగర అనిమల్స్ ఏంట్రా. లైన్ చూడమ్మా, ఒక అటాక్ ఇచ్చుకోమ్మా, ఫాలో. వెనకాల చూడవే. ఐ థింక్ ద లయన్ డిడ్ నాట్ సీ పుంబాస్. ఇక్కడేమో పుంబాస్ రెడీగా ఉన్నాయి తినడానికి, కానీ ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్న లైన్ ఇప్పుడు వెనక్కి తిరిగింది. మనం ఏ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయ్యామో సేమ్ అదే స్పాట్ నుంచి బయటకు వస్తున్నాం. అప్పుడు గుర్తుందా ఈ గేట్, సెకనాని గేట్. ఇక్కడతో మన మాసేమరా జర్నీ అయితే పూర్తయిందండి. సో ఇప్పుడే మాసేమరా నుంచి బయటకు వస్తాం. చాలా బాగా జరిగింది ట్రిప్ టు మాసేమరా. సో నెక్స్ట్ ప్లేస్, నెక్స్ట్ డెస్టినేషన్ ఇస్ టు నైవాషా. నౌ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ హియర్. మాట్లాడనా, this is the most handsome man. సో ఈ వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో ఆ ప్లేస్ ఎలా ఉందని నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.